హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇలాంటి ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం ఈక్వేషన్ ని ఎలా సులభంగా సాల్వ్ చేయాలనేది నేర్చుకుందాం. ఇక్కడ ఈ ఈక్వేషన్ లో మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే మనం ప్రొసీజర్ ప్రకారం అయితే మనకు ఫస్ట్ ఇక్కడ ఎల్సిఎం తీసుకొని ఈ రెండింటిని యాడ్ చేసి ఇలా ప్రాసెస్ చేస్తాం. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం కింద ఉన్న ఆప్షన్స్ ఆధారంగా గెస్ చేయగలగాలి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. x-3 ఉంది కాబట్టి ఇక్కడ 3 తీసుకుంటే 3 - 3 0 అయిపోతుంది. సో 0/6 = 0 కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. సో దీన్ని వాడకూడదు, ఎందుకంటే ఇదే 3 ఇక్కడ తీస్తే ఇక్కడ ప్లస్ వాల్యూ అవుతుంది, పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో -3 తీసుకుంటే -3 - 3 -6/6 అంటే -1 వస్తుంది. కాకపోతే ఇక్కడ -6 × 3 అంటే -18 + 1 అంటే -17 వస్తుంది. బై 3 క్యాన్సిల్ అవ్వదు. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. సో ఇక్కడ చూడండి, -1 తీసుకుంటే -1 - 3 -4/6 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మనకు -1 తీసుకుంటే -6 + 1 అంటే -5 + 3 అవుతుంది. -5 + 3/3 ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చి -2/3 వస్తుంది. ఈక్వల్ టు అవతల -4/6 వచ్చింది. 2 2 = 2 3 = సో ఇక్కడ LHS RHS ఈక్వల్ అయింది కాబట్టి -1 అనేది కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవాలి. సో +1 తీసుకున్నా కూడా ఇక్కడ -2/6 వస్తుంది RHS లో. ఇక్కడ +1 తీసుకుంటే 6 + 1 7/3 + 3 10/3 వస్తుంది. ఇక్కడ డివైడ్ కాదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. సో ఈ విధంగా మనం జస్ట్ ఒక 10-15 సెకండ్స్ లోపు ఆన్సర్ చేయొచ్చు.